అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. మీ ప్రకృతి వ్యవసాయ రైతునండి. అసలు రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి, వాటికి కారణాలేంటి అని మాట్లాడుకున్నట్టయితే, నిజంగా మన దేశంలో అతి తక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి ఏకైక వృత్తి ఏదైనా ఉందా అంటే అది కేవలం వ్యవసాయం అండి. ఇది 100% వాస్తవం. ఒక వ్యక్తి ఒక టీ కొట్టు పెట్టుకున్నా కూడా ఒక టీకి 10 రూపాయలకు అమ్ముతాడు. ఒక టీ 10 రూపాయలకు అమ్మినా కూడా అతను దాదాపు రోజుకు 500 నుండి 1000 రూపాయలు సంపాదిస్తాడు. అతను పెట్టుబడి పోను దాదాపు ఒక 4 నుండి 500 రూపాయలు తనకు మిగులుతుంది పర్ డే. ఆ రకంగా చూసుకున్నట్టయితే నెలకు ఒక 15,000 సంపాదిస్తాడు. కానీ ఏ రైతు కూడా నెలకు 15,000 సంపాదించలేడండి. రీజన్ ఒకటి చూసుకున్నట్టయితే, ఒక 2 ఎకరాల వ్యవసాయం చేయాలనుకున్న రైతు దాదాపు ఒక పంట కాలంలో అతను చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2 లక్షల రూపాయలు. దానికి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండదు. దాదాపు 6 నెలల పాటు 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 2 ఎకరాల వ్యవసాయం చేస్తే పంట చేతికి వచ్చేంత వరకు కూడా అది వస్తుందా పోతుందా అన్న విషయం ఎవరికీ తెలియదు. దీనికి కారణాలు అధిక వర్షాలు, తుఫాన్లు, ఎండలు, గాలులు, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలండి. దీన్ని ఎవరు ఆపలేరు. మరి ఇవన్నీ అడ్డంకులు ఉంటాయి అని తెలిసి కూడా ఒక రైతు ఎందుకు వ్యవసాయం చేస్తాడు అన్న విషయానికి వస్తే, రైతు ఆత్మాభిమానం అండి, స్వాభిమాని. రైతు ఎవరి దగ్గర జీతం ఉండడానికో లేదా వేరే వాళ్ళ పనులు చేయడానికో ఇష్టపడడు. కేవలం తనకున్న పొలంలో తన సొంత పనులు చేసుకోవడానికి మాత్రమే ఇష్టపడతాడు. ఎంత ఇబ్బంది పాలైనా సరే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత లాస్ అయినా పర్వాలేదు, మనం కేవలం మన పనులు చేయాలి, మనం పండించాలి, 10 మంది రైతులకు అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో రైతు ప్రతి ఒక్క సంవత్సరం తను లాస్లోకి వెళ్ళిపోయినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 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 క్రాప్స్ పండిస్తూ తర్వాత ఆ యొక్క ప్రోడక్ట్ని సరైన ధర లేక అమ్మేసి పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో, ఎవరిని అడగాలో, ఎవరికి చెప్పాలో అర్థం కాక సూసైడ్ చేసుకోవడం జరుగుతుందండి. దీనికి ఎటువంటి గవర్నమెంట్ ఆర్ ఎవరు కన్జ్యూమర్స్ కూడా రెస్పాన్స్ ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళకు కావాల్సినటువంటి భోజనం అది ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది, ఏ మార్కెట్కి వెళ్ళినా దొరుకుతుంది, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా దొరుకుతుంది, రెడీగా దొరుకుతాయి. కాబట్టి ఏ కన్జ్యూమర్ కూడా ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతు నష్టపోయాడా, లాభపడ్డాడా, లేదా రైతు యొక్క పరిస్థితి ఏంటి, ఒక రైతుతో ఒక పూట స్పెండ్ చేద్దాం టైం అని చెప్పేసి ఎవరు ఆశించరు. బికాజ్ దే డోంట్ లైక్ ఇట్. వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ యొక్క ఆనందాలు, వాళ్ళ సంతోషాలు మాత్రమే కావాలి. సో వీకెండ్ వచ్చిందా లేదా హాలిడేస్ వచ్చాయా, మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్దాం, షాపింగ్ చేద్దాం, ఒక సినిమాకి వెళ్దాం అంతే ఆలోచిస్తారు. అక్కడికి వెళ్ళి ఒక 2,000, 3,000 రూపాయలు సంపాదిద్దాం ఆలోచిస్తారు తప్ప, ఒక పూట, ఒక గంట, ఒక 2 గంటలు మనం రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుందాం. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, మన రిక్వైర్మెంట్ ఏముంది, వాళ్ళకు మనకు కలిసి ఇద్దరికీ లాభాలు ఉండే విధంగా ఏమైనా డీల్స్ కుదుర్చుకోవచ్చా, అట్లాంటి విషయాలు ఆలోచించమండి. అనవసరంగా షాపింగ్ మాల్స్లో కానీ లేదా ఏదైనా సూపర్ మార్కెట్లో కానీ ఇంకా ఎక్కడైనా లేని ఎంజాయ్మెంట్ని వెతుకుతూ అక్కడంతా డబ్బును వృధా చేస్తామండి. మనం ఏదో అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో ఎక్కడో మనం ఎంఆర్పి కన్నా 10% డిస్కౌంట్ ఉంది, అది షాపింగ్ చేద్దాం. అవసరం లేని వాటిని కూడా కొంటాం. అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు చేస్తాం. మనం తినే భోజనానికి చాలా తక్కువ ఖర్చు చేస్తాం. తక్కువ ఖర్చు చేస్తామని కాదు, ఎక్కువే ఖర్చు చేస్తాం, కానీ అనవసరంగా ఎక్కువ ఖర్చు చేస్తాం. రైతు దగ్గర 5 రూపాయలకు దొరికే ప్రోడక్టు మనం
ఒక షాపింగ్ మాల్లోనో లేకపోతే సూపర్ మార్కెట్కో వెళ్ళి అక్కడ ఒక 40-50 రూపాయలకు కొంటాం. అది అనవసరమైన ఖర్చే. నా విషయంలో అయితే, నా దృష్టిలో అయితే అది ఖచ్చితంగా వృధా ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్వీట్ కార్న్ పండించిన రైతు దగ్గర ఆ స్వీట్ కార్న్ 5 రూపాయలకు అమ్ముడుపోతుంది. అదే స్వీట్ కార్న్ని బయట వాటర్లో బాయిల్ చేసినటువంటి ఒక స్వీట్ కార్న్ని 20 రూపాయలకు అమ్ముతారు. సేమ్ ప్రోడక్ట్ రైతు దగ్గర పండింది. వాళ్ళు ఏం చేయరు, జస్ట్ ఒక 10 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసి సాల్ట్ యాడ్ చేసి ఇస్తారు. సో దానికి 15 రూపీస్ వాల్యూ మారుతుంది. ద సేమ్ స్వీట్ కార్న్ మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్తే కనుక ఒక పీస్ దాన్ని బాయిల్ చేసి కవర్ ర్యాప్ చేసి ఎంఆర్పి అనే స్టిక్కర్ అతికిస్తారు. దానికి 29-30 రూపాయలు ఉంటుంది. అదే స్వీట్ కార్న్ని మనం షాపింగ్ మాల్లోనో లేదా ఎక్కడైనా మల్టీప్లెక్స్ దగ్గర కొన్నట్టయితే ఒక కోన్లో వేసిస్తారు. దాదాపు 100 రూపాయలు తీసుకుంటారు. క్వాంటిటీ మారదు, జస్ట్ వాల్యూ మారుతుంది. అంటే అది కమర్షియల్ అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మాత్రం అలాగే ఉంటాయి. ఎక్కడ 5 రూపాయలు, ఎక్కడ 100 రూపాయలు. ఇదంతా మనం చేస్తున్నటువంటి వృధా ఖర్చు, ఆర్ కన్జ్యూమర్స్ అయిన మనం చేస్తున్నటువంటి వృధా ఖర్చు. నేనేమంటానంటే మీ దగ్గరలోని ఫార్మర్ని కన్సల్ట్ చేయండి. ఆ రైతు పండిస్తున్నటువంటి లోకల్ కార్న్ కానీ, బేబీ కార్న్ కానీ, ఆర్ స్వీట్ కార్న్ కానీ ఎవ్రీ మంత్ ఒకసారి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినప్పుడు కడుపు నిండా తినండి. మీకు బయట దొరికే ప్రైస్లో సగం ప్రైస్ వాళ్ళకి ఇచ్చినా చాలా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమ్ముడుపోయేది కేవలం 5 రూపాయలకు. మీరు కనుక 10 రూపాయలు, 15 రూపాయలు కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్గా రైతు విదిన్ 1 ఇయర్లో, అందరూ కన్జ్యూమర్స్ కనుక ఈ విధంగా చేసినట్టయితే విదిన్ 1 ఇయర్లో భారతదేశం ఒక సుసంపన్నమైన రైతును కలిగి ఉన్నటువంటి దేశంగా డెఫినెట్గా ఎదుగుతుంది. మీరు ప్రాక్టికల్గా ఒకసారి ఒక రైతు దగ్గరికి వెళ్ళి మీరు స్వీట్ కార్న్ అంతకు అమ్ముతున్నారని తెలుసుకోండి. సూపర్ మార్కెట్లో కన్నా తక్కువకే అమ్ముతారు. సో వాళ్ళ దగ్గర బల్క్లో తీసుకోండి. ఒక వారం పాటు తినండి. బోర్ కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో వెళ్ళండి, మళ్ళీ తీసుకోండి. సో ఏదైనా ప్రోడక్ట్, నాట్ ఓన్లీ స్వీట్ కార్న్, లోకల్ కార్న్, బేబీ కార్న్, రైస్ కూడా తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటేబుల్స్ తీసుకోండి, హోల్సేల్లో తీసుకోండి. మీరు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎంత ఉందో అంత తీసుకోండి. సో దట్ మీరు బాగుపడతారు. అంటే మీకు ఖర్చు తక్కువ అవుతుంది, హెల్తీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం రైతులు కూడా బాగుపడతారు. అయితే రైతులు ఇన్వెస్ట్ చేస్తారు, బాగా ఇన్వెస్ట్ చేస్తారు. క్రాప్ మాత్రం వస్తుందో లేదా డౌట్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా వచ్చినటువంటి తుఫాన్లు, దానివల్ల నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు. దాదాపు 90% ఆఫ్ ద ఫార్మర్స్ నష్టపోయారండి, విపరీతంగా నష్టపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఎక్కువగా పండించకూడదు. ఎక్కువ పండిస్తే కన్జ్యూమర్స్కి, ఫార్మర్స్ యొక్క విలువ తెలియదు. ఎవరికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు మాత్రమే పండించి ఇద్దామన్న ఉద్దేశంతో నేను చాలా తక్కువగా పండించానండి. నాకున్న 7 ఎకరాల వ్యవసాయంలో దాదాపు ఒక 2 ఎకరాలు నేను వదిలిపెట్టేశాను. అది బీడుగానే ఉంది. మిగతా ప్రాంతంలో మాత్రమే పండించాను. మిగతా ఫీల్డ్లో మాత్రమే పండించాను. ఎందుకంటే ఎక్కువగా పండించి అనవసరంగా కన్జ్యూమర్స్ చేతిలో అపహాస్యం పాలవడం నాకు ఇష్టం లేదండి. రిక్వైర్మెంట్ ఉన్నదే పండిస్తాను, అవసరం ఉంటేనే ఇస్తాను. నిజంగా హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తాను. హెల్త్ కేర్ తీసుకునే వాళ్ళకి ఇవ్వనండి. ఎందుకంటే వాళ్ళు బార్గెన్ చేస్తారు, అది నాకు ఇష్టం ఉండదు. 5 రూపాయలకి ఇస్తావా, 2 రూపాయలకి ఇస్తావా అని ఒక రైతును చీప్గా తీసేస్తారండి. అది నాకు నచ్చదు. నాకే కాదు, ఏ రకమైన రైతుకు కూడా నచ్చదు. బట్ ఏంటంటే గత్యంతరం లేక ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకున్న భూముల్లో మొత్తం పండించి ఎంతో కొంత తక్కువ ధరకు అమ్మేస్తుంటానండి. సరే, ఆ విషయాన్ని వదిలిపెట్టుకున్నట్టయితే దాదాపు 2 ఎకరాల వరి సాగుకు నేను ఖర్చు చేసింది 2 లక్షల రూపాయలు అన్నీ కలిపి ఇప్పటి వరకు. సో తుఫాన్ వచ్చింది, దాదాపు 15 రోజుల పాటు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. సో మా పచ్చని పైరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇంతకుముందు క్రాప్ ఏ విధంగా ఉండేదంటే ఇలా స్టాండర్డ్గా ఉండేదండి, ఇంత హైట్లో ఉండేది స్టాండర్డ్గా. సో వర్షాలు వచ్చేసాయి, గాలులు వచ్చేసాయి. విపరీతమైన గాలులకు మా చేనులో దాదాపు 1 ఎకరం చేను ఇలా పడిపోయిందండి. మీరు గమనించినట్టయితే ఇలా పడిపోయినటువంటి చేను మొత్తం దాదాపు నేలకు ఒరిగిపోయింది. సో ఇట్లాంటి చేను ఇంకా దేనికి పనికిరాదండి. దీనికి ఇన్సూరెన్స్ ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది మళ్ళీ ప్రోడక్ట్ కూడా రాదు. సో దీన్ని
కోసేసి కేవలం మాకున్నటువంటి ఆవులకు పశుగ్రాసంగా మాత్రమే వాడడానికి ఉపయోగపడుతుంది. సో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఆల్మోస్ట్ లాస్. సో మేము ఎవరికి చెప్పినా ఎవరికి క్లెయిమ్ చేసినా కూడా దీనికి సపోర్ట్ అనేది ఇవ్వరు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే, రైతుకు ఇన్సూరెన్స్ ఉండదు. లైక్ రైతు పండించే పంటలకు ఉండదు. ఒకవేళ ఉన్నట్టయితే ఏదైనా రైతును ఆదరించే గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కొంత మటుకు మన తెలంగాణలో కానీ బీహార్లో కానీ అట్లాంటి ప్రాంతాలు జరుగుతున్నాయి, ఉన్నట్టయితే వాళ్ళిచ్చే ఇన్సూరెన్స్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి పంట నష్టం ఎంత ఇస్తారంటే, ఒక ఎకరానికి 1000 రూపాయలు. అది చాలా నెగ్లిజిబుల్ అండి. 1000 రూపాయలు అంటే అది ఎందుకు ఉపయోగపడదు. బట్ రైతు ఆ 1000 రూపాయలైనా సరే దేనికి ఒక చిన్న పనికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. ఇంకెవరిని అడగడండి. రైతుకు మామూలుగా అడుక్కోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే తను సొంతగా అభిమానం కలిగిన వ్యక్తి కాబట్టి అడగడు. నష్టాల్లో కూరుకుపోయినా సరే ఈ పంట కాకపోతే నెక్స్ట్ పంట వస్తుంది కదా, అప్పుడు వస్తుందేమన్న ఒక ఆశతో వ్యవసాయం చేస్తాడు. కానీ రైతుకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి. నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తూ రైతు వ్యవసాయం చేస్తాడు కాబట్టి, మీరు కనుక ప్రోడక్ట్ని రైతు నుంచే డైరెక్ట్గా తీసుకున్నట్టయితే, ఇన్స్టెడ్ ఆఫ్ దళారుల దగ్గర నుంచి కాకుండా మార్కెట్లో, సూపర్ మార్కెట్లో లేదా షాపింగ్ మాల్స్లో లేదా వేరే దగ్గర నుంచి తీసుకోకుండా రైతు దగ్గర నుంచి తీసుకున్నట్టయితే రైతుకు కొంచెం ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. రైతు ఆశించిన దానికన్నా ఎక్కువ వస్తుంది. సో దట్ కన్జ్యూమర్కి తక్కువ పడుతుంది. ఈ 2 బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కన్జ్యూమర్స్ ఎప్పుడు రైతుల దగ్గర నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం అండి. దయచేసి గమనించండి. అందరూ బ్రతుకుతారు, రైతు మాత్రమే సూసైడ్ చేసుకుంటాడు. ఇది మనం తరతరాలుగా చూస్తున్నాం. చివరి 40 సంవత్సరాల్లో మాత్రం అత్యధికంగా చూసామండి మన దేశంలో. ఒక రైతును బతికించుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్పెండ్ చేసినటువంటి ఈ 2 లక్షల రూపాయలు భూమిపైన ఇక్కడ స్పెండ్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ కొట్టు పెట్టినా లేదా ఒక చికెన్ షాప్ పెట్టినా, ఒక మటన్ షాప్ పెట్టినా, దానికి నేను అక్కడ ఎంఆర్పి ప్రైస్ వేసుకోగలను. మనం ఎప్పుడు ఒక చికెన్ షాప్కు కానీ మటన్ షాప్కు కానీ ఒక టీ కొట్టుకు వెళ్ళి అక్కడ ఉన్న ఎంఆర్పి ప్రైస్కి ₹1 తగ్గించమని ఎవరు అడగలేరండి. మీకు వీలైతే బిజినెస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు తగ్గించి ఇవ్వండి అని అడగండి. వాళ్ళ దగ్గర బార్గెన్ చేయండి. మీకు పాసిబుల్ అవుతుందేమో చూడండి. ఒక 2-3 షాపులు లేదా ఒక 10 షాపులు తిరగండి. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి, అక్కడ తిరగండి. వాళ్ళ దగ్గర బార్గెన్ చేయండి. బికాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా డబుల్ ప్రైస్కి అమ్ముకుంటారు. ఏసీల్లో కూర్చుంటారు లేదా ఫ్యాన్ కింద కూర్చుంటారు. వాళ్ళకు ఎండ, వాన, తుఫాను ఇదంతా సంబంధం ఏం లేదు. ఒకవేళ కుదరకపోతే షాప్ ఓపెన్ చేయరు. వాళ్ళకు ఆ రోజు రావాల్సినటువంటి ప్రాఫిట్లో కొంత ప్రాఫిట్ తగ్గుతుంది, అంతేగాని వాళ్ళు ఎప్పుడు నష్టపోరు. కానీ ఇట్లాంటి వెదర్ కండిషన్స్లో, ఇట్లాంటి క్లైమాటిక్ కండిషన్స్లో క్రాప్ మొత్తం కోల్పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇవన్నిటిని భరిస్తూ వ్యవసాయం చేస్తారు. ఎందుకంటే నలుగురికి మంచి భోజనం పెడదామన్న ఉద్దేశంతో మాత్రమే వ్యవసాయం చేస్తారు. సో కాబట్టి రైతులను బార్గెన్ చేయకండి. దయచేసి ఎటువంటి రైతు దగ్గర బార్గెన్ చేయకండి. రూపాయికి ఇస్తారా, ₹2 ఇస్తారా, ₹3 ఇస్తారా అని అడగకండి. రైతు దగ్గరికి వెళ్ళి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, మీరు ఆ క్రాప్ని ఎంతకి ఇస్తే మీకు ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫుల్ఫిల్ అవ్వగా మీకు ప్రాఫిట్లకు వస్తారు, అది అడగండి. దాన్ని బట్టి మీరు తీసుకోండి. అంతేకాని రైతు దగ్గర బార్గెన్ చేయొద్దండి. నేను స్వయంగా ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ టాపిక్ తీసానండి. ఎందుకంటే నేను 2 రకాల కార్న్స్ వేసాను. ఫస్ట్ రైస్ కన్నా ముందు ఒకటి లోకల్ కార్న్, ఇంకొకటి స్వీట్ కార్న్. సో నేను పండించిన స్వీట్ కార్న్, లోకల్ కార్న్ ఆర్గానిక్ చేశానండి. ఎవరు నమ్మలేదు. బయట కెమికల్కి ఎంత ఇచ్చారో నాకు అంతే వాల్యూ ఇచ్చారు. ₹5 ఒక కార్న్ నేను అమ్ముకున్నాను. నాకు పెట్టుబడి కన్నా దాదాపు ₹10,000 తక్కువ వచ్చింది ఇన్కమ్. సో నేను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, రిక్వైర్మెంట్ ఉంటేనే పండిస్తాను, లేకపోతే లేదు. ₹5 స్వీట్ కార్న్ 3 నెలలు నేను వర్షంలో, ఎండలో కష్టపడి పండిస్తే నన్ను కొంతమంది అడిగారు, ₹3 ఒకటి ఇస్తావా అని చెప్పేసి. అంటే నెలకు ₹1 ఒక కంకి చొప్పున అడిగారండి. ఇది చాలా హాస్యాస్పదం, చాలా షేమ్ఫుల్ అండి. అదే కార్ని బయట ₹20, ₹40, ₹100 పెట్టి కొనుక్కుంటారు. కానీ మా దగ్గర వచ్చేసరికి మాత్రం రూపాయికి ₹2. అది కరెక్ట్ కాదండి. మీకు బార్గెన్ చేయాలని ఉండొచ్చు, బట్ బార్గెన్ చేయండి, నేను కాదనట్లేదు. బట్ రైతుల దగ్గర బార్గెన్ చేయకండి.
బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర చాలా బార్గెన్ చేయండి. 50% చేయండి, 60% చేయండి. వాళ్ళకు గిట్టుబాటు అవుతుంది మీరు ఎంత బార్గెన్ చేసినా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళని బార్గెన్ చేయలేరు. మీరు కేవలం బార్గెన్ చేసేది రైతులను. దయచేసి రైతులను బార్గెన్ చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్.